హలో అండి. ఎండాకాలంలో ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం జావా ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా ఈ విధంగా నీళ్ళల్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. ఇవి నానిన తర్వాత మనం ఒక గిన్నెలో, నేను కొద్దిగా చేస్తున్నానండి, క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను. కొద్దిగా ఒక 3-4 స్పూన్లు సగ్గుబియ్యం ఉంటాయి అంతేనండి ఒక గ్లాసు జావకి. తర్వాత ఒక గ్లాసు వాటర్లో మనకు తగినంత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. నీళ్లు కాస్త వేడయ్యాక, మరీ నీళ్లు పొంగేటప్పుడు కాకుండా కాస్త వేడైతే కూడా చాలు. ఈ సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాం కదా, ఆ బియ్యాన్ని వేసి సన్న మంట మీద కలుపుతూ ఉండాలి. బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇవి ఉడికాయో లేదో మనకు తెలుస్తుంది కదా, ఆ టైంలో ఈ గంజి కూడా చిక్కగా వచ్చేస్తుంది. అప్పుడు అలాగే కలుపుతూ ఉండాలి. తరువాత ఇది బాగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు తర్వాత పక్కకు దించేసి బాగా చల్లారనివ్వాలన్నమాట. ఇది చల్లారిన తరువాత ఈ గంజిలో మనం ముందుగానే ఒక కప్పు పెరుగుని బాగా గిలకొట్టి మజ్జిగలాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది గంజి రకరకాలుగా చేస్తారండి. ఇది నేను చేసే విధానం. సాబుదానా అని కూడా అంటారు వీటిని. తర్వాత ఈ విధంగా చిక్కగా వచ్చేసిన తర్వాత గంజి మనం పక్కకు పెట్టుకునేయాలి. చల్లారిన తర్వాత ఇవి బాగా కాస్త ఉబుకుతాయి అన్నమాట. ఇంకా కాస్త కూడా ఒక రైస్ లాగా చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు మనం మజ్జిగని బాగా గిలకొట్టి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో కలుపుకోవడమే. అంతేనండి. వేడిగా ఉండే టైంలో, ఎండాకాలంలో ఈ విధంగా చల్లగా, కడుపుకు చాలా చల్లగా ఉంటుందండి. ఈ విధంగా మజ్జిగ కలుపుకొని ఇందులోనే కాస్త కొత్తిమీర కానీ, కరివేపాకు, పుదీనా ఉంటే కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఈ విధంగా తాగేసామంటే చాలా బాగుంటుందండి. హెల్తీ కూడా. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట ఈ జావా, సగ్గుబియ్యం జావా. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.